ప్రభువునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువు నామన మీకు మా శుభావందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పట్టణము కార్యారంభము కంటే కార్య అంతము మేలని అంచె దినాలను గురించిన విషయాన్ని మనం తలస్తూ ఉన్నాం. ఈ వచనాన్ని ఆధారం చేసుకొని దానియేలు గ్రంథము 12వ అధ్యాయంలో నుండి కొన్ని విషయాలను మనము ఆయా విధాలుగా తలస్తూ వచ్చినాం. ఈ దినమున కూడా దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనాన్ని గురించి మనము తలంచుదాం. 11వ వచనం, అనుదిన బలి నిలిపివేయబడిన కాలం మొదలుకొని నాశనం కలుగజేయు ఏయమైన దానిని నిలవబెట్టు వరకు 1290 దినములగును. గమనించండి, 1090 దినములు. ఇవి మన ప్రియులు 3.5 సంవత్సరాలని ఇట్లా చేస్తారు. ఇప్పుడు నేను ఈ దినాలను గురించి చెప్పడం కాదు, కానీ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీకు గుర్తు చేయాలని తలుస్తున్నాను. అనుదిన బలి నిలిపివేయబడిన కాలం మొదలుకొని నాశనము కలుగజేయు హేయమైన దాన్ని నిలబెట్టు వరకు అంట. నాశనకరమైనటువంటి యొక్క హేయమైన దానిని నిలవబెట్టు సమయం కొరకు. ఇదే భాగాన్ని దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో కూడా ఈ మాట వ్రాయబడి ఉంటుంది. 26లో అంటాడు, ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలన చేయను వచ్చినట్టు మరియు రాజు ప్రజలను పవిత్ర పట్టణమును పరిశుద్ధాలయమును నశింపజేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును మరియు యుద్ధ కాలాంతము వరకు నాశనం జరుగునని నిర్ణయింపబడెను. అతడు ఒక వారమునకు అనేకులను నిబంధనను స్థిరపరచును. అర్ధకాలము బలి నైవేద్యమును నిలిపివేయు హేయమైనది నిలుచు వరకు నాశనం చేయువాడు వచ్చును. నాశనం చేయువానికి రావాలనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగు. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఈ విధంగా తెలియజేసి, అందుకనే దేవుని బిడ్డలారా, నాశనకరమైనటువంటి ఇక ఏ వస్తువు నిలవరాని స్థలములో నిలుచును అని. నాశనం చేసేటువంటి యొక్క ఏయ వస్తువు అట నిలవరాని స్థలములో నిలుస్తుంది అని గమనించండి. ఎందుకంటే అది ప్రవక్త అయినటువంటి 15వ వచనం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు చెప్పబడిన నాశనకరమైన ఏయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట. ఏ స్థలము నిలుస్తుంది? నాశనకరమైనటువంటి ఏయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించాలి. నాశనకరమైనటువంటి యొక్క హేయ వస్తువు పరిశుద్ధ స్థలములో నిలుస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని అనుసరించి 3 గ్రంథ చరిత్రలు రాయబడ్డాయి. 3 గ్రంథాలలో దేవుని దాసులు తెలియజేసినటువంటి సందర్భం మార్కు సువార్త 13:14లో, మరియు నాశనకరమైన హేయ వస్తువు నిలవరాని స్థలమందు నిలుచుట మీరు చూచినప్పుడు చదువువాడు గ్రహించునుగాక. యూదయాలో ఉండువాడు కొండలకు పారిపోవాలను. దేవుని బిడ్డలుగా ప్రభు యొక్క రాకడ దినాలలో జరగబోయేటువంటి సందర్భాలు ఏంటివేనంటే, నాశనకరమైనటువంటి యొక్క ఏ వస్తువు నిలవరాని స్థలమందు, అంటే నిలవరాని స్థలం అంటే పరిశుద్ధ స్థలములో నిలుస్తుందంట. నాశనము కలగజేసేటువంటిది, నాశనము కలగజేసేటువంటి యొక్క ఏమైనటువంటిది నిలవరాని స్థలమును నిలిచినప్పుడు ఏం చేయాలంటాడు? దాన్ని గ్రహించాలి అంటాడు. గ్రహించాలి. కాబట్టి ఏంటిది మానవుని నాశనం చేసేటువంటి కార్యం? ఏందండి? ఏమై ఉంటుందండి నాశనం చేసేది? బైబిల్ ప్రకారంగా నాశనం కలగజేసేటువంటి విషయం ఏంటంటే, ఇంకా లూకా గారు చాలా విషయాలు చెప్పినాడండి. లూకా గారు, నేను చదువుతున్నాను, గమనించండి 20 వచనం నుంచి లూకా సువార్త 21:20 నుండి 21:20 నుండి, యెరూషలేము దండ్ల చేత చుట్టబడును, మీరు చూసినప్పుడు దాని నాశనము సమీపమైందని తెలుసుకోండి. అప్పుడు యూదయాలో ఉండేవాడు భయంకర దినాల్లో ఉంటున్నాం. నాశనకరమైన హేయ వస్తువు అట నిలవరాని స్థలములో నిలుస్తుంది, పరిశుద్ధ స్థలములో నిలుస్తుంది. ఏంటిది నాశనకరమైనటువంటిది? ఒకసారి దైవజనుడు పౌలు గారు ఒక మాటను ఉపయోగించినాడు. దీని గురించి కొన్ని విషయాలు మనం చూస్తాము. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 18లో గమనించండి. 18లో 5వ వచనము,
శీలయు తిమోతియు మాసిదోనిని వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధించినందు ఆతురత గలవాడై యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చను. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రం దులుపుకొని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అనజనులకు ఎదుగాను. మీ నాశనానికి ఏంటిదంటే దూషించటము, ఎదురాడటము. ఈ దినాల్లో ఎక్కడ చూసినా సంఘాలలో కానీ లోకంలో కానీ ఏది ఉందంటే ఎదిరించటము, దూషించటము, దూషణకరమైనటువంటి యొక్క మాటలు మనం చూడగలం. కాబట్టి ప్రియులారా, నాశనకరమైన ఏమైందంటే దూషణము, దుష్టత్వమును. ఈ దినాల్లో భయంకర దినాల్లో ఉంటున్నాం. అపోస్తలుడైన పౌలు రెండవ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం గమనించండి. ఈ దినాలలో నిలవరాని స్థలం అంటే పరిశుద్ధ స్థలములో అంటే ఒకటి మన హృదయములో, రెండవది దేవుని మందిరము, సంఘము, బలిపీఠం మీద లేక పులిపీఠం మీద ఏ వస్తువులు ఎట్లాంటి వారు నిలుస్తున్నారు లేక మన హృదయములో, ఈ హృదయములో, పవిత్రమైన హృదయములో ఏది నిలుస్తుంది? అబద్ధమా, మోసమా, దౌర్భాగ్య జీవితమా, దూషణ, ఎదురాడమా, మూర్ఖత, లేక పరిశుద్ధత నిలుస్తుందా? అంతేకాదు, ఇలాంటివి హృదయంలో పెట్టుకొని పులిపీఠ మీద కూడా ఇట్లాంటి నిలవరానటువంటి మనుషులు, దౌర్భాగ్యమైనటువంటి జీవితం. గమనించండి, 2వ తెస్సలోనిక రాసిన పత్రిక 2వ అధ్యాయము ప్రభు రాకడ దినాలలో అంటాడు. కాబట్టి మొదటి వచనం, సహోదరులారా, ప్రభు దినము ఇప్పుడే వచ్చినట్టుగా ఆత్మ వలనను మాట వలనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన ఎడల, పత్రిక వలనను ఎవడన్నా చెప్పిన ఎడల మీరు త్వరపడి సంచల మనస్కులు కాకుండా వలనని, బెదరకుండా ఉండవలనని, మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనం ఆయన యొద్ద కూడుకొండను బట్టి మమ్మల్ని వేడుకొంచున్నాను. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపరచబడితేనే గాని అదిరం రాదు. భ్రష్టత్వం అంట ఈ రోజుల్లో సంఘాలలో ఏం చూస్తున్నామండి? పులిపీఠాల మీద ఏం నిలబడదండి. ఒకప్పుడు భక్సింగ్ గారి యొక్క సహవాసంలో ఎక్కడ పులిపీఠాలలో దైవజనులు, భక్తులు, భక్తి కలిగినటువంటి వారు, నీతిమంతులు నిలవబడి బోధించినారు, పాటలు పాడినారు, పరిచర్య చేసినారు. ఈ రోజుల్లో ఏముంది? భ్రష్టత్వం, ఓర్వలేనితనము, భ్రష్టత్వము, నాశన పాత్రుడు అంట. ఏంటిది భ్రష్టత్వం? అందుకనే నాశనమైనటువంటి హేయ వస్తువు ఏంటంటే భ్రష్టత్వము. అందుకని అన్నాడు, ఎదురాడితే మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు రా అన్నాడు. ఇక్కడ కూడా ఏమంటాడు అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నిలవరాని స్థలము. గమనించండి, 4వ వచనం, ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో దాని అంతటిని ఎదిరించును, దాని అంతటి పైగా వాడు తను తానే హెచ్చించుకొను. ఈరోజు చూస్తా ఉన్నాం, తను వాడే హెచ్చించుకోవడం అంట. ఏది పరిశుద్ధమంటుందో అది తీసివేయబడుతుంది, దేవుడు అనబడుతున్నాడో అది దూషించబడుతుంది. తను తాను కనపరుచుకొను, వానికి వాడే కనపరుచుకుంటంట. దేవుని ఆలయంలో కూర్చుండును గనక ఏ విధమునైనను ఎవడనో మిమ్మల్ని మోసపరచకు చూసుకోండి. ఏది దేవుడు అనబడనో, ఏది పూజింపబడనో దాని అంతటిని ఎదిరిస్తుంది గర్వం. ఎదిరించేది ఏంది? గర్వం. దాని అంతటి పైగా వాడు తను తానే హెచ్చించుకొని తాను దేవుడనని తను తాను కనపరుచుకోను. ఇది అంత్యక్రీస్తుకు గుర్తుగా ఉంటుంది. ఒక విషయము, ఈ దినాల్లో సంఘాలలో నేనే దేవుణ్ణి లేక నేనే అధికారిని, నేనే అని చెప్పేసి ప్రతి ఒక్కడు హెచ్చించుకోవడం, గర్వం చూస్తున్నాం. నిలవరాని స్థలములో దేవుని ప్రేమ పోయింది కాబట్టి నిలవరాని. అందుకనే దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ఏది ఏలుతుంది పరిపాలన అంటే గర్వము, అతిశయము, అహంకారము, ఇవన్నీ ఏలుతా ఉన్నాయి. ఇది మీరు తర్వాత చదువుకోండి. నేను ఇంకనూ మీరు ఏదో ఉన్నప్పుడు ఈ సంగతులు బోధిస్తాను. కాగా వాడు తన సొంత కాలమున బయలుపరచబడిన వాడిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ. ధర్మ విరోధం, ధర్మానికి విరోధంగా, దేవుని ధర్మానికి, దేవుని సత్యానికి విరోధంగా జీవించే జీవితం అంతా కూడా అది హేయమైనటువంటిదే. అట్టి వారికి నాశనమే ఉంది. ఇది వరకు అడ్డగించువాడు మధ్యలో నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అడ్డగించేది ఏంది? హేయమైందంటే ఒక విధంగా చెప్పగలము, పరిశుద్ధాత్మ దేవుడు అపవిత్రతను అడ్డగిస్తాడు. కాబట్టి అపవిత్రమైనటువంటిది ఏమైతుంది అంటే అడ్డగించబడేది
తీసివేయబడుతుంది. ఈ రోజుల్లో సంఘాలలో దేవుని ఆత్మ కనబడటం లేదు. మీరు వేరుగా తిరిగి తలంచబాకండి. నా అవగాహన చెప్తున్నాను. దేవుని దాసుడు దైవజనుడు భక్సింగ్ గారు చనిపోయినప్పుడు ఆయన కొద్ది దినములు మనకు తెలుసు, ఆయన యొక్క దేహము హెబ్రోన్లో ఉంచినారు. తిరిగి ఎప్పుడైతే ఆ దేహాన్ని పెట్టెలో పెట్టుకొని హెబ్రోన్ యొక్క గేటు దగ్గరికి రాగానే పావురములన్నీ ఎగిరిపోయినాయి. ఇది ఎంతమందికి సాక్ష్యం ఉందో నాకు తెలియదు. హెబ్రోను ఒక మందిరం యొక్క బయటికి రాగానే, అంటే ఇటు రాగానే, ఇంకా గేటు చివరి గేటు కాడి కాదు, రాగానే ఏమైపోయినాయి అంటే పావురాలన్నీ ఎగిరిపోయినాయి. పటపటని ఎన్నో వందల పావురాలు ఎగిరిపోయినాయండి. ఆ తర్వాత మెయిన్ గేటు దగ్గరికి రాగానే ఏమైందంటే పైన ఒక నిబంధనగా సూర్యుని చుట్టూ ఆ ఇంద్రధనుస్సు కమ్మినట్టు చూస్తా ఉన్నాం. దేవుని ఆత్మ అడ్డగించేటువంటిది వెళ్ళిపోతుంది. అందుకని ఈ రోజుల్లో దేవుని ఆత్మ సంఘాలలో పనిచేయడం లేదు. అడ్డగించేది ఆత్మ వెళ్ళిపోయింది. ఈ రోజుల్లో మన జీవితాలలో కూడా దుష్టత్వాన్ని అడ్డగించేటువంటి ఆత్మ పోయి ఎక్కడ చూసినా భ్రష్టత్వము, దుర్మార్గత, దుష్టత్వము. ఇంకో మాట చెప్తాను, గమనించండి. 2వ తెస్సలోనికీయులకు పత్రిక 2వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంది. 3వ వచనము, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడవు పాప పురుషుడు బయలుపరచబడుతున్న భ్రష్టత్వము సంభవించి, ఈ దినాల్లో ఏముందంటే భ్రష్టు పట్టిపోయిన జీవితాల్లో ఉన్నటువంటి పరిస్థితులు. నాశన పాత్రుడకు పాప పురుషుడట, దాన్ని కింద గుర్తుపెట్టి రాసినారు. ఏంది? ధర్మ విరోధ పురుషుడు. ధర్మానికి విరోధంగా ఎక్కడ చూసినా దేవుని వాక్యానుసారమైన క్రమమైన జీవితం పోయింది. దేవుని యొక్క సంఘాలలో ఉండేటువంటి ధర్మం పోయి అధర్మం వచ్చింది, మోసం వచ్చింది, తిరుగుబాటుతనం వచ్చింది, వాక్యానుసారమైన జీవితం పోయింది. ఇట్లాంటి చూసినప్పుడు దయచేసి ఇది గుర్తించండి, చదవండి. కాబట్టి నిలవరాని స్థలము నాశనకరమైనటువంటి, అంటే నాశనము పాపం అండి. మానవుని నాశనం చేసేది పాపము. ఈ పాపము నిలవరాని స్థలం అంటే పరిశుద్ధ స్థలములో, ఈ రోజుల్లో దేవుని ప్రజల మధ్యలో, దేవుని సంఘములో, పరిశుద్ధుల మధ్యలో ఏముందంటే దుష్టత్వము, దుర్మార్గత, పాపము, మోసము, లంచగొండితనము, అబద్ధాలు, దౌర్జన్యము, అక్రమము ఎంత భయంకరంగా చూస్తున్నాయి. అన్ని కూడా ఏమైనాయి? నిలవరాని స్థలములో, ఉండకూడనటువంటి స్థలములో, హృదయములో ఉంటున్నాయి. దాన్ని పెట్టుకొని, అట్లాంటివి పెట్టుకొని పులిపిటాలు ఎక్కి పరిచర్యలు చేస్తూ ఉన్నాం. కాబట్టి చదివేవాడు గ్రహించాలంట, కొండలకు పారిపోవాలంట. కాబట్టి ప్రియులారా, ఈ వచనాన్ని అనుసరించి మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, గమనించండి, అనుదిన బలి ఏమైతుందంటే బలి అయిపోయింది. సత్యంగా, యథార్థంగా ఆరంభములో ఉన్నటువంటి యొక్క ఆరాధన అర్పించే అర్పణలు పోయి అంత అపవిత్రంగా, మోసంగా, లోపట కుళ్ళు కుచితం పెట్టుకొని అర్పణలు నిలిచిపోయినాయి. పవిత్రత జీవితం నిలిచిపోయింది. అపవిత్రత ఏలుతున్నటువంటి దినం ఇది. నాశనకరమైన యొక్క విషయం. కాబట్టి ఇక్కడ రోజులు కూడా ఇచ్చినాడు. ఇప్పుడు ఈ విషయాలు నేను గుర్తు చేయను, కానీ చివరి ముగింపులో మాట చదువుతున్నాను. 12వ వచనంలో 1330 దినములు తాలుకొని కనిపెట్టుకొని వాడు దండు అంటే ఏం చేయాలి? ఇప్పుడు ప్రభు కూడా చెప్పినాడు, ఇలాంటి అక్రమైన దినాలు, నాశనకరమైన దినాల్లో ఉన్నాం. ఎక్కడ చూసినా ఈ యొక్క నాశనమైనటువంటిది, నాశనం చేసే పాపము నిలవబడినటువంటి దినాలు, ఏలుతున్న దినాలలో ఉన్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనము, అక్రమము విస్తృత అనేకుల ప్రేమ చల్లను అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందిన. ఏ విధంగా ఉన్నామంటే ఆత్మీయ జీవితంలో 12వ వచనంలో అంటాడు, కనిపెట్టుకుని వాడు ధన్యుడు అంట. ముగింపులో ఇంకో మాట చెప్తాం, 13వ వచనము, నీవు అంతం వరకు నిలకడగా ఉండినేడలా విశ్రాంతి నొంది కాలాంతమును నీ వంతులో నిలిచిదవు. ఏం చేయాలంటే అంతవరకు నిలకడగా అంట. కాబట్టి ఈ దినాలు ఎక్కడ చూసినా అక్రమము, నిలవరానటువంటి అపవిత్రత, ఉండకూడనటువంటి మోసము జీవిస్తున్నటువంటి మనము దేవుని కొరకు సహించి, దేవుని కొరకు మనము నమ్మకంగా అట్లు నిలబడే ధన్యుడంట. ఆ ధన్యకరమైన జీవితంలో మనం ఉందాం. ఆ నాశనకరమైన జీవితం మనకు రావద్దు. ఆ అపవిత్రమైనటువంటి దాంట్లో మనం ఉండకూడదు. ఆ మోసకరమైన జీవితం. అందుకనే ఈ దినాలు ఎక్కడ చూసినా ఏది నిలబడుతుంది సంఘాలు అంటే అలాంటి నిలబడుతుంది. కాబట్టి అలాంటి వాటిని తప్పించబడి సహించి దేవుని కొరకు నమ్మకంగా నిలబడితే మన వరుసలో మనము నిలబడతామంట. ఎంత చక్కని మాట!
అందుకనే దానియేలు గారికి దానియేలు గ్రంథము ఈ అధ్యాయంతో ముగిస్తుంది. ఈ అధ్యాయం ఈ వచ్చిన 13వ వచనంతో, నీవు అంతము వరకు నిలకడగా ఉండిన యెడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నీవు నిలుస్తావు. ఆ విధంగా మనము కాలాంతంలో ప్రభు కొరకు నిలిచేటువంటి వారంగా, ప్రభు దగ్గర నిలబడేటువంటి వారంగా, బహుమానములు ప్రతిఫలం పొందే వారంగా ఉందాం. ఆ విధంగా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియమైన తండ్రి, ఈ భాగాన్ని ఇచ్చినందుకు చెల్లిస్తూ దీవించుమని, మాకు కూడా నీ కృప చూపు, మా వంతులో మేము నీ కొరకు నమ్మకంగా నిలబడే వారంగా ఉంటాం. మాకు మా పిల్లలు సహాయపడమని మనం చెల్లిస్తూ వేసుకోవడం ప్రాంచుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరి తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్.